ఇప్పుడన్నా వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టండి. తెలంగాణకు ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, కర్నూలు ఉంది, కడపలు ఉంది, తిరుపతిలో ఉంది, పుట్టపర్తిలో ఉంది, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో ఉంది. ఇంకా నిన్నమన్న అదనంగా ఒక పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 7-8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్ణాటకలో మహారాష్ట్రలో అసలు లెక్క పెట్టనన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్టు. ఉన్నం బేగంపేట ఎయిర్పోర్టును కూడా మూసేపించిండ్రు. ఇవాళ బేగంపేటలో అసలు ఫ్లైట్లు దిగడానికే లేదని ఆర్డర్స్ ఇచ్చారు. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇంత ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 12 సంవత్సరాలల్లా మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము, దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా, స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చినా, స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినవి మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం. నువ్వు ఎంత చెప్తే అందులో 58% వాళ్ళ దగ్గర ఉండిపోయి 42% నువ్వు చెప్పే లెక్క. నా రూపాయలో నువ్వు 42 పైసలు నాకు ఇస్తున్నావు, నాకు అదనంగా నువ్వు ఇచ్చింది ఏంది? నీ నాయకులు ఎంతమంది వస్తురు? ఈ రోజు వరకు మీరిద్దరే కదా ఉన్నది, మోడే కదా ఉన్నది. ఇన్ని రోజులు ఇదే కిషన్ రెడ్డి, ఇదే బండి సంజయ్, ఇదే ధర్మపురి అరవింద్ గారు, వీళ్ళే కదా ఎంపీలు కేంద్రంలో ఉన్నది అధికారము. ఏమైనా తెచ్చిందా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ను మోడీని చూసి ఓటేయండి అంటారు. మోడీని చూసి ఓటేస్తే మన మోరీలో ఉన్న మురికి మోడీ వచ్చి తీస్తాడా? మోడీ దగ్గరకు పోయి అడగాలనా? మన గల్లీలో మన మోరీ నిండిపోతే మోరీని తీయాలంటే మోడీ వస్తాడా? పోనీలు పోదామంటే మోడీ కలుస్తాడా? చారాన కోడికి బారాన మసాలా అయితే ఈడ గల్లీలో మోరీ తీసుకోవడానికి మోడీని కలవాలంటే అసలు గల్లీ ఎలక్షన్కు మోడీకి ఏం సంబంధము? మోకాలికి బోడిగుండుకి లింకు పెట్టినట్టు గుండు అరగుండు కలిసి ఈరోజు ఇట్లాంటి మాటలు చెప్పడం ఏమన్నా సమంజసమా? మోడీ గారిని చూసి ఓటేయమని బీజేపీ అడిగితే బీజేపీకి ఓటు వేయాలనా? ఓటర్లను ఆలోచన చేయమంటున్నారు. ఏమైనా నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ చూపించరా? మన ఓట్లు వేయించుకోవడం, మన దగ్గర సీట్లు తీసుకోవడం తప్ప మనకి ఏమైనా ఇచ్చిండ్రా? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. దీన్ని విశ్లేషించి వీళ్ళకి ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్నీ మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచిండ్రు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు?